మూడో రౌండ్ ముగిసేసరికి చైర్ గుర్తు, బూట్ కట్ గుర్తు సమానమైన ఓట్లలో ఉన్నారు. ఆఖరి రౌండ్ ముగిసేసరికి 65 ఓట్ల మెజారిటీతో పటేలమ్మపై బాలరాజు గెలుపొందారు. ఒకసారి మహాలక్ష్మిని చూసొస్తామ్మా. నాకేదో కీడు తగ్గిస్తుంది, జాగ్రత్త. నాకేం కాదమ్మా, వెళ్ళొస్తాను. పటేలమ్మా, పటేలమ్మా, పటేలమ్మా. రా బాలరాజు, కూర్చో. క్షమించూరి సర్పంచ్ బాలరాజు గారు, కూసోరి. పుష్ప, సర్పంచ్ గారు వచ్చిర్రు. చాయ్ పెట్టు. రండి సర్పంచ్ గారు, కూసోండి. ఈ గారు గారలేని పటేలమ్మా. ఈ మర్యాద మీరు గెలుచుకున్న పదవికి బాలరాజు గారు. అయ్యో, ముచ్చట్లో పడి మర్చిపోయినా. ఇదిగోండి సర్పంచ్ గారు, ఇది మన కొత్త చెరువుకి సంబంధించిన ఫైలు, ఇది రోడ్ కాంట్రాక్ట్ సంబంధించిన ఫైలు. ఏమైనా అర్థం కాలేదంటే దాసన్న అడుగు. ఏం దాసన్న? ఏంటమ్మా ఇది? ఇవన్నీ కాదు పటేలమ్మా, నాకు మహాలక్ష్మికి లగ్గం ఎప్పుడు ఎత్తారు? నేను గదే ఆలోచిస్తున్నా. లగ్గం ఎన్నడు చెయ్యాలి, ముహూర్తం ఎప్పుడు పెట్టాలి, మడ్డవేడ చూడాలి అని. నా చిన్నప్పుడు మా నాయన చెప్పేటోడు, మాట అంటే ధైర్యం, మాట అంటే నమ్మకం అని. మా నాయనకి ఊరిని చూసుకుంటానని మాట ఇచ్చిన మాట కోసం నా పెనిమిటిని ఇడిచిపెట్టిన. కసోంటిది నీకిచ్చిన మాట తప్పుతానా బాలరాజు? కానీ ఆ కలెక్టర్ బాబు కూడా మాట ఇచ్చిన. గో, నీకిచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి నీదే. గప్పుడు ఆ కలెక్టర్ బాబుకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి కదా. మనసు చంపుకునైనా బతకగలను తప్ప మాట తప్పి మాత్రం బతకలేను. అక్కడ మాట పోయింది, మరి ఇక్కడ నా పానం పోవాలిగా. మహాలక్ష్మి, అమ్మా, ఆవిడ తీసుకున్న విషయం మొత్తం రిమూవ్ చేశాం. తను ఇంకా కాన్షియస్లోకి రాలేదు. 24 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేం. మీరు కావాలంటే ఆవిడ చూడొచ్చు, బట్ డోంట్ డిస్టర్బ్ హెర్. బాలరాజు, నాకు మా అమ్మ కావాలి.
ఏంది పటేలమ్మ ఇదంతా? నువ్వేం చేసినావు నీకేమైనా అర్థమవుతుందా? ఒకప్పుడు నీ కూతురు నా దగ్గరికి వచ్చి బాలరాజు నాకు కావాలని అడిగింది. అప్పుడు నీ దగ్గరికి వచ్చి పందెం కట్టిన. ఇప్పుడు అదే నీ కూతురు నా దగ్గరికి వచ్చి నాకు అమ్మ కావాలని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దేనికైనా రెడీ చెప్పు. మా ప్రేమ నీ పానం మీదకి వస్తుందంటే నా ప్రేమను 100 సార్లైనా వదులుకుంటా. మీ నాయనకిచ్చిన మాట కోసం, ఈ ఊరు జనాల కోసం మీ ఆయన్నే వదిలేసినావు చూడు, గది ప్రేమ అంటే. ఊరు జనాలకి ఏమన్నా అయితే తల్లడిల్లిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకుంటావు చూడు, అది ప్రేమ అంటే. నీకు విషయం చెప్పన పటేలమ్మా, నువ్వంటే నాకు ఇష్టం, గౌరవం. అంతెందుకు, మొన్న వినాయకుని పండక్కి చందాలు తీసుకొని ఖర్చు పెడితే ఊరంతా కలిసి తిట్టుడే. అప్పుడు నా దిక్కుండి మాట్లాడినావు. ఊర్లో అప్పుడు రథం కాలిపోతే ఊరంతా అప్పుడు కూడా నన్నే తిట్టుడు. అప్పుడు కూడా నా దిక్కే మాట్లాడినావు. ఇప్పుడు అదే ఊరు ప్రజలందరూ కలిసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఇప్పుడు నా దిక్కు లేవు పటేలమ్మా. ఇప్పుడు నాకేం అర్థమైతే అంత పిස්සలెత్తాంది. నాకు ఈ ప్రేమ వద్దు, ఈ పదవి వద్దు. నాకు నువ్వు బతుకుతే చాలు పటేలమ్మా, బతుకుతే చాలు. నువ్వు మాటిస్తే ఏదైనా చేస్తావు కదా. నాకు మాట ఇవ్వు పటేలమ్మా, నువ్వు బతుకుతావని మాట ఇవ్వు. ఊరు జనాలంతా నువ్వు బతకాలని పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా కోటి దేవుళ్ళకు మొక్కుకుంటారు. మాట ఇవ్వు పటేలమ్మా. పటేలమ్మా, నువ్వు అన్నావు కదా పటేలమ్మా, నీ మాట కంటే నా ప్రేమ గొప్పదని. ఇప్పుడు నేను చెప్తున్నాను విను, నా ప్రేమ కంటే నీ మాటే గొప్పది. ఎప్పటికీ నువ్వే మా సర్పంచ్ పటేలమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు? అసలే ఆవిడ హెల్త్ సీరియస్ గా ఉంది. ఆమె అట్లా సీరియస్గా ఉండడానికి కారణం నేనే. ఆమెకు టైంకి టాబ్లెట్స్ ఇచ్చి మంచిగా చూసుకో. నీకు నర్స్ నుంచి డాక్టర్ని చేస్తా. వెళ్ళత్తా. నువ్వు ప్రతిసారి మాట మాట అంటే ఇవ్వడమే కదా అనుకున్నా. మాట కోసం ఇలా ప్రాణం ఇస్తావు అనుకోలేదు ఇంద్ర. మాటకంత విలువ ఉందని తెలుసుంటే ఆ రోజే నీ వెనకొచ్చుండేవాణ్ణి. ఇప్పుడు నేను మాటిస్తున్నా, జీవితాంతం నీ వెనకాలే ఉంటాను. ఇటీయా నేను పెడతా. ఏంట్రా? రండి పటేలమ్మా, ఎందుకు ఇట్లా వచ్చిర్రు? మా ఊరి సర్పంచ్ బాలరాజుని కలవనికి వచ్చినాం. నేను సర్పంచ్ కాదు పటేలమ్మా, మీరే మా సర్పంచ్. నాకు గదేంది? ఈ ఊరు ఈ జనాలు నీ ప్రేమను గెలిపించుర్రు, నువ్వే మా సర్పంచ్వి. నాకు పేరు వద్దు, పదవి వద్దు. అంటే మహాలక్ష్మి కూడా వద్దా? మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయినప్పుడు గా బాధ ఎట్లుంటుందో నాకు బాగా తెలుసు బాలరాజు. ఎప్పుడు ఊరు మంచి కోసం ఆలోచించే నేను నా బిడ్డకేం కావాలో ఆలోచించలే. ఇప్పుడు అందరి ముంగట అడుగుతున్నా. నా బిడ్డను లగ్గం చేసుకో బాలరాజు. పట్టేలమ్మ తన చేతులతో సహాయం చేయడమే గాని ఏ రోజు చేయి చాపి ఎవరిని ఏమీ అడగలేదు. ఒప్పుకో బాలరాజు.
అమ్మా ఇంకా చాలు పోదాం పదా. ఈయన అడిగే కొద్దీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను ఆ కలెక్టర్ని పెళ్లి చేసుకుంటా. ఆగు, గంత జల్ది ఎట్లా చెప్పాలి? సర్పంచ్ని కదా.